మహాశివరాత్రి ఆవిర్భావం ఆధ్యాత్మిక విశ్లేషణ. శివరాత్రి అనే పదంలో శివ అంటే మంగళకరుడు, శుద్ధత్మ, పరబ్రహ్మం అని అర్థం. రాత్రి అంటే అజ్ఞానం నశించి జ్ఞానం కలిగించే సమయం అని అర్థం. ఇది అంధకారాన్ని తొలగించి జ్ఞానోదయాన్ని ప్రసాదించే పవిత్రమైన రాత్రి. ఒకసారి బ్రహ్మ, విష్ణువులకు మధ్య ఆది పురుషుడు ఎవరు అనే వివాదం వచ్చింది. అప్పుడే శివుడు అనంతమైన జ్యోతిర్లింగం రూపంలో ప్రత్యక్షమై వారి అహంకారాన్ని నశింపజేశాడు. శివుని ఈ ఆవిర్భావాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటారు. ఈ రోజునే శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది శివశక్తి ఐక్యాన్ని సూచించి విశ్వంలోని పురుష ప్రకృతి సమతుల్యతను తెలియజేస్తుంది. సముద్ర మథన సమయంలో విషపానం చేసిన శివుడు నీలకంఠుడిగా మారి లోకాన్ని రక్షించాడు. ఆ రాత్రి దేవతలు, ఋషులు శివుణ్ణి ధ్యానించగా ఆయన వారి ప్రార్థనలకు తలొగ్గాడు. ఈ సంఘటన శివరాత్రికి మూలమైనది. రాత్రి అజ్ఞానానికి చిహ్నం, శివుడు జ్ఞానస్వరూపం. మానవ జీవితంలో అజ్ఞానరూపమైన రాత్రిని శివుడు జ్ఞానంతో పారద్రోళించగలడు. శివరాత్రి అనేది అంతరాయాన్ని తొలగించి ఆత్మజ్ఞానం పొందే అనుగ్రహ సమయం. శివలింగం అంటే ప్రకృతి, సృష్టి, బ్రహ్మాండ తత్వం. శివలింగానికి అభిషేకం చేయడం ద్వారా ఆధ్యాత్మిక శుద్ధి లభిస్తుంది. శివరాత్రి రోజున రాత్రి మేల్కుని ధ్యానం చేయడం ద్వారా అజ్ఞాన ముసుగును తొలగించి శివస్వరూపాన్ని స్పృశించగలం. శివుడు ఆనందం, సమత, కరుణ, నిస్వార్థత వంటి గుణాల మూర్తి రూపం. ఈ రోజున భక్తిపూర్వకంగా ధ్యానం చేస్తే కర్మ బంధనాలు తగ్గి మోక్ష సాధనకు దారి తెరవచ్చు. అహంకారాన్ని విడచి నిస్వార్థ జీవితం గడపాలి. శివనామస్మరణ ద్వారా మనస్సును పవిత్రం చేసుకోవాలి. ధ్యానం, జాగరణ ద్వారా ఆంతరస్వరూపాన్ని గ్రహించాలి. శివరాత్రిని జ్ఞానోదయం చేసుకునే అవకాశంగా భావించాలి. ఓం నమః శివాయ ఈ మంత్రం ద్వారా శివతత్వాన్ని అనుభవించండి.